అనకాపల్లిలో ట్రాన్స్జెండర్ దీపును హత్య చేసిన నిందితుడిని కఠినంగా శిక్షించాలని పులివెందుల తాలూకా ట్రాన్స్జెండర్ సమాఖ్య సభ్యులు డిమాండ్ చేశారు. అనకాపల్లిలో ట్రాన్స్జెండర్ను దారుణంగా హత్య చేసి చంపడం కిరాతకమని, హత్యను ఖండిస్తూ పులివెందుల పట్టణంలోని పూలంగళ్లకూడలిలో పులివెందుల తాలూకా ట్రాన్స్జెండర్ కమ్యూనిటీ ఆధ్వర్యంలో ట్రాన్స్జెండర్లు కొవ్వొత్తుల ర్యాలీ నిర్వహించారు. దీపును అతి కిరాతకంగా చంపిన నిందితుడు బన్నీని కఠినంగా శిక్షించాలని, మళ్లీ ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా ప్రభుత్వం చర్యలు చేపట్టాలని వారు డిమాండ్ చేశారు. అందరికీ మా ధన్యవాదాలమ్మా. మేము మా కమ్యూనిటీ దీపు అనే అమ్మాయికి చాలా అన్యాయం జరిగింది. మేము అమ్మా నాయన్ని అందరినీ దూరం చేసుకున్నాము. జస్ట్ మొగోడు మా మీద రోంత ప్రేమ చూపించినందుకు మేము అటాక్ అయిపోయింటే అది సులకం తీసుకొని మా దీపును ఈ పొద్దు అత్యాచారం చేసి చాలా అన్యాయం చేశాడు. ఇలాంటి నా కొడుకులు అస్సలు జనాలలో ఉండకూడదు. మాలాంటి వాళ్ళు ఎంతో అన్యాయం అయిపోతున్నారు. మా అమ్మాయి ట్రాన్స్జెండర్ ఒక అబ్బాయిని ప్రేమలో మునిగిపోయిన తర్వాత వాళ్ళందరూ బాగా కలిసి మీ కూతురు బాగున్నారు. ఉన్న తర్వాత అబ్బాయి ఏం చేశాడు, అమ్మాయి ఇట్లా దుకాణాలు ఇట్లా రోడ్డు మీద బస్తి అడుక్కొని వచ్చి ఆ అబ్బాయి ప్రేమలో ముంచేసినాడు. ముంచేసిన తర్వాత ఆ అమ్మాయి ఏం చేస్తా, ఆ అమ్మాయి కూడా ప్రేమలో పడింది. ప్రేమలో పడినాక అట్లా వాళ్ళు 3 ఏళ్ళు బాగా కలిసి మిలిచిన తర్వాత 3 ఏళ్ళ తర్వాత 4వ సంవత్సరం పడినాక వాళ్ళ అక్క కూతుర్ని ఎవరైనా మర్దలు లవ్ చేసింటి అమ్మాయికి తెలిసింది. అమ్మాయి తెలిసినాక కొత్త గొడవ పడి ఇట్లయితే లేదని చంపేస్తాను మంచి వంట పిలిచిపోయి ఊరి బయట పిలిచిపోయి ముక్కలు నరికేసి ఆ పక్క ఈ పక్క అన్ని కోసేసి ఊరి బయట 20 మైళ్ళలో మూటలు వేసేసినాడు. అతనికి 6 పడాలా, ఉరి 6 అన్న పడాలా. నమస్తే. ఏమి మా కమ్యూనిటీ అమ్మాయికి అనకాపల్లిలో ఘోరంగా నరికి చంపేసినాడు. బాడీ ముక్కలు చేసి చంపేసి మాకు దీపుకు న్యాయం జరగాలని మేము కోరుకుంటున్నాం. ప్రేమతో వంచి వాడు నాశనం చేసి అంత ఎక్కడెక్కడ కోసి 10 కిలోమీటర్లు ఒక మొక్క 10 కిలోమీటర్లు ఒక మొక్క వేసినాడు. దీపుకు న్యాయం చేయాలని, దీపుని చంపినాడు వానికి ఉరి శిక్షణ పడాలి, లేకపోతే కారాగార శిక్షణ పడాలి. మేము అదే కోరుకుంటాం. మా పులివెందుల కమిటీ మొత్తము మేము అదే కోరుకుంటున్నాం. దీపుకు న్యాయం జరగాలి.